అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఆదిత్యధర్ ప్రభాస్ సినిమా కన్ఫర్మ్ అయిందా? మొన్నటిదాకా కొంచెం న్యూస్ గాలివార్తలు వచ్చినాయి. ఏంటంటే ఆదిత్యధర్ వెళ్ళడం, ప్రభాస్ని కలవడం, ఎంతవరకు స్టార్ట్ అవుతుంది, ఓకే అవుతుందా లేదా, స్టోరీ ప్రభాస్కి నచ్చుతుందా లేదా అనేటువంటి వార్తల మధ్య ప్రస్తుతానికి సినిమా కన్ఫర్మ్ అయింది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తొందరలో వస్తుంది అనేటువంటి న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఒకవేళ ఇది కనుక నిజమైతే మాత్రం 100% ప్రభాస్కి గుడ్ న్యూస్. అయితే మరి ఇప్పుడు ఇంతమంది యాక్టర్లు ఉండగా ఆద్యధర్ ఎత్తుక్కుంటూ ప్రభాస్ దగ్గరికి ఎందుకొచ్చాడు అనేది పర్టిక్యులర్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో నిజంగా మీకు హానెస్ట్గా వర్త్ నచ్చింది అని అనిపిస్తే లైక్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందిస్తున్నా కాబట్టి. సో ఆదిత్య దత్ తీసేటువంటి సినిమాలు ఎలా ఉంటాయంటే ఇప్పటి వరకు ఈ ఈ మెయిన్ తీసిన ఒక 2, 3 సినిమాలలో ఇప్పుడు లాస్ట్ చెప్పుకోవాల్సింది 'దురంధరే'. అదేంటి అంటే సినిమా అంతా పాకిస్తాన్‌కి కొంచెం అంతా వీటికి సంబంధించింది, స్పై రిలేటెడ్ సంబంధించింది కాబట్టి అది ఒక రేంజ్‌లో ఖచ్చితంగా సక్సెస్ అయింది. సో వరల్డ్ వైడ్ విపరీతంగా దగ్గర దగ్గర 2,000 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెప్పి అంటున్నారు గ్రాసు. సో ఆ సినిమా కూడా జనాలని చాలా అట్రాక్ట్ చేసింది. అదేంటంటే ఒక స్పై కథ. జనరల్‌గా ఈ పెద్ద పెద్ద బడ్జెట్‌లతోని చూసి 'గదార్' ఉంది. 'గదార్' గాని ఇలాంటివన్నీ ఏంటంటే కొంత డిఫరెంట్ కథలనమాట. సో అంత సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇతనేంటంటే ప్రూవ్ చేసుకోవాలి. ఏం ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు 'రాజమౌళి' గారున్నారు. మన తెలుగు సినిమాని ప్రపంచానికి చూపించాడాయన. ఆస్కార్ లెవెల్‌కి తీసుకెళ్లారనమాట. అలాగా ఆదిత్యధర్ కూడా ఈ ఒక్క సినిమాతోటి 'దురంధర్' తోటి ఒక రేంజ్‌కెళ్ళిపోయాడు. హాలీవుడ్‌లో పట్టలేని డైరెక్టర్ అయిపోయాడనమాట. సో ఆయన కూడా 'రాజమౌళి' లాగా నేను నంబర్ 1 డైరెక్టర్‌ని అని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. సో దాంట్లో ఆల్మోస్ట్ 99% సక్సెస్ అయ్యాడు. ఇంకో 1% ఇంకొక సినిమా గనుక ఇలాంటివి తీయగలిగితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మరి చాలామంది హీరోలు ఉన్నారు కదా. 'షారుఖ్ ఖానో, లేకపోతే సల్మాన్ ఖానో, లేకపోతే మన 'రితిక్ రోషనో' తర్వాత బోలెడంత మంది బాలీవుడ్ హీరోలు ఉన్నారు. మరి ఎత్తుకుంటూ ప్రభాస్ దగ్గరికి ఎందుకొచ్చాడంటే ఒక సినిమా తీయాలంటే దానికి తగ్గ కటౌట్ ఉండాల. సో ఇప్పుడు 'దురంధర్‌లో' చూసుకుంటే ఆ హీరో ఎలా ఉన్నాడు. సో అదే హీరోతోటి మళ్ళీ సినిమా చేయాలి అంటే ఇక బోర్ అయిపోతది జనాలకి. అంటే కొంత ఇంట్రెస్టింగ్ అనేది తగ్గుతది. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 చూసారు కదా. చూసిన తర్వాత మళ్ళీ 'రణ్వీర్ సింగ్' తోటి ఇంకొక సినిమా చూడాలి అదే డైరెక్టర్‌తోని అంటే జనాలకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రాదు. కానీ ఇతను ఎంచుకునేటువంటి సబ్జెక్ట్స్ స్పై రిలేటెడో లేకపోతే మన ఇండియాకి ఒక రకమైనటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నటువంటి స్టోరీలో ఏదైనా అనుకోండి, దాన్ని మోయగలిగేటువంటి పర్ఫెక్ట్ పర్సన్ కావాలి. ఇప్పుడు 'పెద్ది' సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 'పెద్ది' రామ్ చరణ్ కాకుండా వేరే ఎవరు చేసినా గానీ అంతగా బావుండేది గాదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డెప్త్ ఆ రామ్ చరణ్ మోయగలిగాడు పర్ఫెక్ట్‌గా దాన్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళగలిగాడు. సో, అలాగే ఇది గూడా అంతే అనమాట. కాబట్టి ఏంటంటే 'ప్రభాస్' అయితే నెక్స్ట్ లెవెల్‌కెళ్తది అన్న ఉద్దేశంతోటి ఆయన ప్రభాస్ దగ్గరికెళ్ళటము, ప్రభాస్‌తోని మాట్లాడటము, ఓవరాల్ స్టోరీ ఇనిపించడము, ప్రభాస్ ఓకే అని చెప్పడము. సో, అన్నీ అయిపోయినాయి అని జెప్పేసని అంటున్నారు. సినిమా ఫైనల్ అయింది. స్టోరీ ఏం స్టోరీ ఉండొచ్చు, ఏంటి అనేది కరెక్ట్‌గా మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఉన్న ఛాయిస్‌లు ఏంటంటే పాన్ ఇండియా హీరోల్లో, టాప్ హీరోల్లో మన తెలుగు నుంచి చూసుకుంటే ప్రస్తుతానికి 'ప్రభాస్' తర్వాత 'అల్లు అర్జున్'. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడు ఈ 'డ్రాగన్' రిలీజ్ అయితే గానీ 'దేవరా' తోటి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్‌లో కొంచెం వచ్చాడు గానీ ఇంకా కొంచెం ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఇంకో 1, 2 సినిమాలు కొడితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌ని ఆపేవాడైతే ఖచ్చితంగా ఎవడుండడు. కానీ ఈ 'ప్రశాంత్ నీల్' సినిమా 'డ్రాగన్' వచ్చిందంటే మాత్రం ఆ మార్కు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంకా చేరిపోతాడు. సో ఇగ ఇలాగా ఉన్న ఇద్దరు, ముగ్గురు హీరోలలో చూసుకుంటే ఇప్పుడు 'వారణాసి' తర్వాత 'మహేష్ బాబు' లైన్‌లోకొస్తాడు. ఈ పాన్ ఇండియా లైన్‌లోకి. సో ఇప్పటివరకు ఏంటంటే 'మహేష్ బాబు' అన్నీ జనరల్‌గా లోకల్ సినిమాలే అనమాట. సో ఒకేసారి 'మహేష్ బాబు' పాన్ వరల్డ్‌కెళ్ళిపోయాడు. సో ఇలాగా వాళ్ళకి ఒక ప్రాపర్ పాన్ ఇండియా హీరో కావాలి అంటే ఆ హీరోని పెడితే ఆ సినిమాకే అంటే హీరోని బట్టి సినిమాకే ఒక లుక్ రావాలి అనేటువంటి హీరోని ఎత్తుకుంటా పోతే మిగిలింది ఎవరయ్యా అంటే ప్రస్తుతానికి 'అల్లు అర్జున్' ఖాళీ లేడు. వరుసగా 3, 4 ప్రాజెక్టులయితే ఉన్నాయి. సో 'రామ్ చరణ్' ఖాళీ లేడు. 3, 4 ప్రాజెక్టులు కంటిన్యూయస్‌గా చేసుకుంటా ఎళ్ళిపోతున్నారు. సో ఇంకా మిగిలిన పాన్ ఇండియాలో ఇప్పుడు 'ఎన్టీఆర్' కూడా ఖాళీ లేడు. ఆయన 'డ్రాగన్‌తో' బిజీగున్నాడు. 'ప్రశాంత్ నీల్' అంత ఈజీగా సింపుల్‌గా 'రాజమౌళి', 'ప్రశాంత్ నీల్' వీళ్ళంతా ఏందంటే అంత సింపుల్‌గా వదలరు. సో వాళ్ళ రేంజ్ వాళ్ళకుంది. సో దానికి 'ప్రభాస్' ఖాళీ ఉన్నాడంటే ఖాళీ లేడు. కానీ ఏదో ఒక రకంగా డేట్‌లు అడ్జస్ట్ చేయకపోతాడా? ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు అనుకున్నారంటే ఇప్పటికిప్పుడైతే అవ్వదు. కనీసం ఎంత లేదన్నా 2, 3 ఏళ్లయితే పడతది. 'ప్రభాస్‌కున్న బిజీ సిట్యుయేషన్‌కి.'
సో, కాబట్టి ఏంటంటే ఈ 'ప్రభాస్' డేట్‌లు ఏమన్నా అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తే 'ప్రభాస్' కూడా ఏంటంటే చాలా వరకు కూడా డూపులు వాడతారని అంటారు 'ప్రభాస్' సినిమాలో. ఎందుకు అంటే ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి ఓన్లీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, క్లోజప్‌లు ఉన్న సీన్‌ల వరకు 'ప్రభాస్‌ని' పెట్టి మిగిలిన సీన్‌లన్నీ డూపులతో చేస్తాడు. సో, ఎండ్ ఆఫ్ ద డే 'ప్రభాస్‌కి' కూడా ఏంటంటే ఆయన షూట్ చేయడం వరకే పట్టించుకుంటాడు. మిగిలినవి ఆయన ఏం పట్టించుకోడు అని కూడా అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు గానీ, అంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోండి, రిలీజ్ చేసుకోండి. నాకు సంబంధం లేదు. నేనొస్తా, షూట్ చేసుకుంటా, ఎళ్ళిపోతా అంటాడనమాట. సో, కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ షూట్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడిక్కడ అవి ఈ 'కల్కి 2కో' లేకపోతే ఈ 'స్పిరిట్‌కు' లేకపోతే ఈ 'ఫౌజీకి' ఈ మధ్యన ఈ జరుగుతున్నటువంటి డేట్ల మధ్యలో అక్కడ ఒక డేటో, ఇక్కడ ఒక డేటో, ఒక 2, 3 డేట్‌లో ఏవో కొంత ఇస్తే ఓన్లీ ఏంటంటే ఈ 'ప్రభాస్' ఉన్నటువంటి సీన్‌ల వరకు తీసుకొని మిగిలినయి ఆబ్వియస్‌లీ డూప్‌తో తీసుకుంటారు కాబట్టి డేట్‌లు ఏమైనా అడ్జస్ట్ చేసేటువంటి పాసిబిలిటీ ఉంటే ఉండుండొచ్చు. డెఫినిట్‌గా మోస్ట్ ప్రాబబ్లీ ఇది గనక నిజమైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనైతే అందరూ అంటున్నారనమాట. సో, ఇది మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూసు. 'ప్రభాస్', 'ఆదిత్య ధర్' అంటే ఇక నెక్స్ట్ లెవెల్ సోషల్ మీడియా తగలబడాల్సిందే. థియేటర్‌లో తగలబడాల్సిందే. ఎందుకంటే ఆయన తీసే సినిమా ఆ స్పై నిజంగా ఈ స్పై సినిమా అయిందనుకోండి, అది 'ప్రభాస్' చేశాడనుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. సో, ఇగ పాన్ వరల్డ్ ఆల్రెడీ పాన్ వరల్డ్ ఇప్పుడే 'ప్రభాస్' ఖచ్చితంగా 'బాహుబలితోనే' ఒక రేంజ్‌కెళ్ళిపోయింది. సో, ఇంకా ఈ సినిమాతోటి ఇంకొక రేంజ్‌కెళ్ళిపోతాడనైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో, ఆయనకి కావాల్సిన కటౌట్ కరెక్ట్‌గా 'ప్రభాస్‌లోనే' ఉంది కాబట్టి, సో, 'ప్రభాస్' కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాడనైతే అనుకుందాం. మనం చూద్దాం. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేద్దాం. ఈ వీడియో గనుక నచ్చితే మాత్రం ఓ నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.